హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మధు ఛానల్. ఏం చేస్తున్నారు, బాగున్నారు అందరూ? ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చేయబోతున్నాను. చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా. దానికోసం ముందుగా వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, అవి తీసుకొని వాటిని వాటర్ వేసుకొని బాగా కడుక్కొని ఆ తర్వాత వాటర్ అంతా తీసేసి దానిలోకి మనము తీసుకున్న వేరుశనగల క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లోరు, శనగపిండి రెండింటిని కూడా తీసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళలోకి మన దగ్గర ఉండే కారం, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా పొడి, తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత వాటిని కొద్దిసేపు అలా వదిలేసి ఆ తర్వాత మనం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోరు, ఇంకా వరిపిండి మూడింటిని కూడా కలిపి పెట్టుకుని దాన్ని కొద్దిసేపు నానబెట్టుకున్న ఈ వేరుశనగ గుళ్ళలో వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఉంచాలి ఒక పక్కగా. ఆ తర్వాత పిండి మొత్తం బాగా అన్ని వేరుశనగ గుళ్ళకు పట్టేటట్టుగా కలుపుకొని ఒక గంట పాటు ఉంచాలి. వీటిలో వరిపిండి కొంచెం ఎక్కువ తీసుకొని, శనగపిండి, కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువ శాతం తీసుకొని ఈ పొడులన్నిటినీ బాగా పట్టేటట్టుగా వేరుశనగ గుళ్ళకి కలుపుకోవాలి. టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న పేస్ట్ వేసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా బాగా వస్తుంది ఈ వేరుశనగ గుళ్ళ పకోడీ. తర్వాత డీప్ ఫ్రై చేయడానికి ఒక బాండీలో ఈ పకోడీలను ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ని బాండీలో వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మొత్తం సిమ్లో పెట్టుకుని అప్పుడు మాత్రమే ఈ పకోడీలను ఒక్కొక్కటి విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అదిగో చూడండి, ఆయిల్లో వేసినప్పుడు అవి కొంచెం బబుల్స్లా వస్తున్నాయి కదండి, అవి బాగా ఫ్రై అయిపోతే ఆ బబుల్స్ తగ్గిపోతాయి. అప్పుడు మాత్రం పకోడీలన్నిటినీ తీసుకొని వేరే దానిలో వేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా ఇంటి దగ్గరే చక్కగా ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ పెడితే. ఇవి చాలా క్రంచీగా వచ్చాయండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక 2-3 డేస్ వరకు కూడా ఉంచుకోవచ్చు. ఈ ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసేసి పక్కకి కొంచెం కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు తినే వాళ్ళకైతే పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసి వాళ్ళకి ఇస్తే ఆహా ఓహో అనుకుంటూ చాలా బాగా తింటారండి. ఈ పీనట్స్ పకోడీలకి చాలా కథే ఉందండి. నేను ఒక కుకింగ్ కాంపిటీషన్కి వెళ్ళాను. అప్పుడు నేను వీటిని ప్రిపేర్ చేశాను. ఆ కాంపిటీషన్లో 15-16 మెంబర్స్ అయితే ఉన్నారు, కానీ ఫస్ట్ ప్రైజ్ మాత్రం ఈ రెసిపీకే వచ్చిందండి. అందుకే నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం, కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి అందరూ. ఈ విధంగా హెల్తీగా టేస్టీగా ఉండే స్నాక్స్ని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నాకు అనుకోకుండా ఒకరోజు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పుట్టి నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఉంటుందనేసి నేను కూడా పెడుతున్నానండి. నా ఈ చిన్న ఛానల్ని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు కూడా నా ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఇక ముందు కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలకైతే నేను పెడదామని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్టు కూడా నాకు ఇస్తారు కదా. మీ యొక్క సపోర్ట్ని నాకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరి సపోర్ట్తో నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.